తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టొద్దు. తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టొద్దు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ బహిరంగ లేఖ రాశారు. 21 మే 2024 మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఎలాంటి మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పి ఎవరన్నా అలాంటి వార్తలు రాస్తే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ 27 మే 2024న మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అబద్ధాన్ని బహిర్గతం చేస్తూ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై మీడియా సమావేశం పెట్టిన అనంతరం జూపల్లి కృష్ణారావు గారు నిజాన్ని ఒప్పుకొని సోమ్ డిస్టిలరీస్కు అనుమతులు ఇవ్వడం వాస్తవమే కానీ దానిపై మంత్రికి ఎలాంటి సమాచారం లేదు అని, బెవరేజెస్ కార్పొరేషన్ యొక్క సొంత నిర్ణయమని బాధ్యతారహిత్యంగా పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారు. సోమ్ డిస్టిలరీస్ సంస్థ రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూ ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలను తీసుకుని ఎగ్గొడుతూ కల్తీ మద్యం వ్యాపారం చేయడంలో ప్రఖ్యాతిగాంచింది. మీకు ఈ బహిరంగ లేఖలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి కల్తీ బీరును ధ్వంసం చేసే చిత్రాన్ని కూడా జతపరిచినాం. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. దయచేసి కమిషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరును తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చి ఆరోగ్యానికి హానికరమైన కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తేవద్దని బీఆర్ఎస్ పార్టీ యొక్క మనవి. మా విజ్ఞప్తిని స్వీకరించి సోమ్ డిస్టిలరీస్కు ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేస్తూ వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడతారని భావిస్తున్నామంటూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖను విడుదల చేశారు.